విద్యావంతులైన వాళ్ళు ఎవరైనా జీవితాంతం తమ గురువులను స్మరించుకుంటారు. మన దేశంలో గురు శిష్య పరంపర వేదకాలం నుంచి ఉంది. పాశ్చాత్య నాగరికతల్లో కూడా క్రీస్తు పూర్వం నుంచే గురు శిష్య పరంపర కొనసాగేది. విద్య నేర్పించే గురువే లేకుంటే ఈ ప్రపంచం ఇంకా అజ్ఞానాంధకార యుగంలోనే మిగిలి ఉండేదేమో. గురువులు లేని లోకాన్ని ఊహించుకోలేం. గురువులు ఊరకే పాఠాలు వల్లివేయడమే కాదు, భావితరాలను జ్ఞాన సంపన్నులుగా తీర్చిదిద్దుతారు. పరోక్షంగా సమాజాన్ని మెరుగుపరుస్తారు. బడిలో చేరిన పిల్లల మీద తల్లిదండ్రుల కంటే గురువుల ప్రభావమే ఎక్కువగా ఉంటుంది. పిల్లల్లో గురువుల మీద అమితమైన గురి ఉంటుంది. ఎలా ఆలోచించాలో తెలిసిన వాళ్లకు అధ్యాపకుల అవసరం లేదు అని మహాత్మా గాంధీ అన్నారు. అయితే అమాయకపు బాల్యావస్థలో ఆలోచనను పదునెక్కించే గురువులు అత్యవసరం. జీవితాన్ని ప్రభావితం చేసే మానవ సంబంధాలలో గురు శిష్య సంబంధం ప్రత్యేకమైనది. లోకంలో ఎందరో ఉత్తమ గురువులు, వారు తీర్చిదిద్దిన ఉత్తమ శిష్యులు ఉన్నారు. వారందరూ గతించిపోయిన వారి చరిత్రను జనాలు చర్విత చర్వణంగా ఇప్పటికీ చెప్పుకుంటూనే ఉంటారు. మన పురాణాల్లోనూ గురు శిష్య కథలు కొల్లలుగా కనిపిస్తాయి. పురాణాల్లో దేవతలకు బృహస్పతి, రాక్షసులకు శుక్రాచార్యుడు గురువులుగా వాసికెక్కారు. అవతార పురుషులైన రామలక్ష్మణులకు విశ్వామిత్రుడు, బలరామకృష్ణులకు సాందీప మహర్షి గురువులుగా ఉండేవారు. పురాణ గురువుల్లో మిగిలిన వారిదంతా ఒక ఎత్తైతే, ప్రహ్లాదుడికి పాఠాలు చెప్పిన చండామార్కుల వారిది మరో ఎత్తు. దండోపాయాన్ని సాధనంగా ఎంచుకున్న తొలి గురువు బహుశా వారే. చండామార్క వారసులైన గురువులు ఇప్పటికీ అక్కడక్కడ తారసపడుతూ ఉంటారు. మనుషుల్లో ఉండే వైవిధ్య వైరుధ్యాలు గురు శిష్యుల్లోనూ కనిపిస్తాయి. గురువులందరూ ఉత్తములేనని, శిష్యులందరూ ఆనిముత్యాలేనని చెప్పలేం. గురువుల్లో ఔదార్యము, ఉదాత్తతలతో పాటే స్వార్థ సంకుచిత లక్షణాలు కనిపిస్తాయి. గురువులు కూడా మానవ మాతృలే. ఏకలవ్యుడు బొటనవేలును గురుదక్షిణగా కోరిన ద్రోణుడు మనకు తెలుసు. గురువులకే పంగనామాలు పెట్టిన ఆషాఢభూతి కూడా మనకు తెలుసు. గురజాడవారి కన్యాశుల్కంలోని గిరీశం ఆషాఢభూతికి ఏమీ తీసిపోయే రకం కాదు. కాకుంటే గిరీశం గురుత్వం కూడా వెలగబెట్టాడు. గిరీశం శిష్యరకంలో వెంకటేశానికి చుట్ట కాల్చడం పట్టుబడిందే గాని చదువు వంటబట్టలేదు. అయితే మన దేశంలో వివిధ రంగాలలో రాణించిన గురువులు, గురువులకు గర్వకారణంగా నిలిచిన శిష్యులు ఎందరో ఉన్నారు. సాహితీ రంగంలో తమదైన ముద్ర వేసిన గురు శిష్యులు కొందరు ఇప్పటికీ ప్రస్తావనల్లోకి వస్తుంటారు. అటువంటి గురు శిష్యుల్లో మొదటగా చెప్పుకోవలసిన వారు తిరుపతి వెంకట కవులలో ఒకరైన చెల్లపిల్ల వెంకట శాస్త్రి. ఆయన శిష్యుడు విశ్వనాథ సత్యనారాయణ. వీరిద్దరూ అరుదైన గురు శిష్యులు. పాండితీ ప్రభావంలోనూ కవన శైలిలోనూ ఇద్దరే. చెల్లపిల్లవారి గురించి విశ్వనాథ ఒక చమత్కార పద్యం చెప్పారు. అది నన్నయ్యకు తిక్కనకు తన వంటి శిష్యులెవరూ లేరని, తన గురువైన చెల్లపిల్లవారికే ఆ వైభవం, కీర్తి దక్కాయని సగర్వంగా చెప్పుకున్నారు విశ్వనాథ. అధ్యాపక వృత్తిలో కొనసాగిన విశ్వనాథకు ఎందరో ప్రత్యక్ష శిష్యులే కాకుండా మరెందరో పరోక్ష శిష్యులు ఉన్నారు. విశ్వనాథను శ్రీశ్రీ కవికుల గురువుగా ప్రస్తుతించడమే కాదు, తెలుగు వాళ్ల గోల్డ్ నిబ్బుగా అభివర్ణించారు. ఒకానొక సందర్భంలో
నా వంటి కవి మరో 1000 వరకు పుట్టడు అని విశ్వనాథ అన్నారు. దీనికి ప్రతిస్పందనగా శ్రీశ్రీ నిజమే, వారు పుట్టి 1000 ఏళ్ళయ్యింది అని వ్యాఖ్యానించడం ఒక వైచిత్రి. తొలినాళ్లలో శ్రీశ్రీపై విశ్వనాథ ప్రభావం చూపేవారు. అబ్బోరు వద్ద శ్రీశ్రీ నేరుగా తరగతిలో పాఠాలు నేర్చుకోకపోయినా వారిద్దరిది గురు శిష్య సంబంధమే. సాహితీ లోకంలో మెరికల్ లాంటి శిష్యులను తయారు చేసిన మరో గురువు పుట్టపర్తి నారాయణాచార్యులు. రాచమల్లు రామచంద్రారెడ్డి, నరాల రామారెడ్డి వంటి ఉద్దండులు ఈయన శిష్యులే. ఇక భద్రరాజు కృష్ణమూర్తి భాషాశాస్త్ర ఆచార్యులుగా సుప్రసిద్ధులు. బోధరాజు రాధాకృష్ణ, చేకూరి రామారావు, తోమాటి దోనప్ప వంటి శిష్యులను ఈయన తీర్చిదిద్దారు. ఎందరో గురువులు ఉన్నా శిష్యుల మనసులలో చెరగని ముద్ర వేసేవారు కొందరే ఉంటారు. అలాంటి వారే ఉత్తమ గురువులుగా చరిత్రలో ఉండిపోతారు. మన దేశానికి 2వ రాష్ట్రపతిగా పనిచేసిన సర్వేపల్లి రాధాకృష్ణన్ అధ్యాపకుడిగా ఎందరో శిష్యులను తయారు చేశారు. ఆయన మైసూరు విశ్వవిద్యాలయం నుంచి కలకత్తా విశ్వవిద్యాలయానికి వెళ్ళేటప్పుడు ఆయనను గుర్రపు బండిలో కూర్చోబెట్టి శిష్యులే స్వయంగా బండిని లాక్కుంటూ వెళ్ళి మరీ మైసూరు రైల్వే స్టేషన్లో సాగనంపారు. అది రాధాకృష్ణన్ ఘనత. నేడు రాధాకృష్ణన్ పుట్టినరోజు. మనకు ఉపాధ్యాయ దినోత్సవం. గురువుల ఘనతకు శిష్యుల అభిమానమే గీటురాయి. జీతం రాళ్ల కంటే శిష్యుల అభిమాన ధనమే అసలైన సిరి సంపదలుగా తలచే గురువులు ఉంటారు.